ప్రార్థన చేసుకుందాం. మన యొక్క ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, దయగల తండ్రి, మహాపరిశుద్ధుడా, యేసయ్య, మరొకసారి మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభా, మా తండ్రి, మరొకసారి మీ పాదములెదుకు మేము వస్తుండగా మీ యొక్క సన్నిధిని దేవా మెండుగా మేము అనిపించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా యొక్క పూర్వీకులు ప్రభా ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు ప్రభా మరి తండ్రి మీ సన్నిధి నుంచి ప్రతి ఒక్క అవసరతను అక్కడను తీర్చి దేవా మరి తండ్రి నాయన చక్కగా మీరు వారిని నడిపించినటువంటి దేవుడవు. ఇది నా దేవా మరి తండ్రి ప్రభా, ఇంకను మీ సన్నిధి మాతో కూడా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా, మేము పాడుకునే పాటను మాకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, కీర్తన గ్రంథం 91వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా దేవా ప్రతిదినం పఠిస్తూ ఉండగా దాంట్లో ఉండేటువంటి గొప్ప వాక్యం యొక్క నెరవేర్పు ఆ జీవితంలో ఈ దినాల్లో నెరవేర్చబడటానికి సహాయం చేయండి. దేవా, గొప్ప కార్యం జరిగించండి. అలా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు, దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన గొప్ప కార్యమును మీరే జరిగించండి. మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మరొకసారి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ముందున్న సమయం అంతటిని కూడా మా కొరకు మీరే ఆశీర్వదించమని ప్రార్థన శక్తితో, ఆత్మతో మమ్మల్ని అందరూ కూడా నింపమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దయచేసి మన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. పాటలు 342వ పాట. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆధారం చేసుకుంటివి. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితిమి, ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము. ప్రతిదినం మనం చదువుకునే రీతిగా వచనం వెంబడి వచనం చదువుదాం. పిల్లరా, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది.
రాత్రి వేళ కలుగు భయమునకైనను పకటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాటు చేయి రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం కీర్తన గ్రంథం 7వ కీర్తన మనం మొదట చదువుకుందాం. కీర్తన గ్రంథం 7వ కీర్తన మనం చదువుకుందాం. యెహోవా నా దేవ, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడను లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవ, నేను ఈ కార్యం చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొనిము. నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిము. నా అతిశయాస్పదమును మట్టిపాలు చేయనిము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా, కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమూహములుగా సమాజముగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా, నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ. దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయములను రక్షించు దేవుడే నా కేడెమును మోయివాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడి దేవుడు. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కొనుటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు. చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధము కని ఉన్నాడు. వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవిన గుంటలో తానే పడిపోయింది. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. ప్రార్థన. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాలం 7వ కీర్తన ధ్యానమును మా కొరకు దీవించమని మనుషులతో మాట్లాడే ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాతో మాట్లాడుతున్నటువంటి, తన వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుని సింహాసనమును సమీపిస్తూ మాతో మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో అడుగుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ కీర్తన పైన వ్రాయబడినటువంటి చిన్న అక్షరాల్లో బెన్యామీను వంశస్థుడైన కూషు చెప్పిన మాటల విషయమై దావీదు యెహోవాను గురించి పాడినది అని వ్రాయబడినది.
సౌలు తాను బెన్యామీను వంశములకు చెందినటువంటి వాడు. తన బంధువు లేక తన వంశీయుడైనటువంటి కూషు చెప్పినటువంటి మాటలు అబద్ధంతో కూడినటువంటివి, లేక దావీదు పైన చెప్పిన చాడీలు సౌలు విన్నాడు, నమ్మాడు. ఈ విషయం దావీదుకు తెలిసింది. కొందరు చాడీలు చెప్పటమే వారి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది. వినేటటువంటి వారు వాటిని విని అధికార స్థానంలో ఉన్నవారు కొందరు నిజానిజాలు విచారించగానే వాటిని నమ్ముతారు. ఎవరి గురించి చెప్పండివో వారి మీద కక్ష, ద్వేషము, తప్పు అభిప్రాయము ఏర్పరచుకున్న దాన్ని బట్టి అనేక సమస్యలు వస్తాయి. దావీదు విషయంలో అదే జరిగింది. కూషు చెప్పిన మాటలు సౌలు నమ్మినందువలన ఇక్కడ దావీదు కలత చెందినవాడై దేవునికి మొరపెట్టాడు. అది ఈ పాట యొక్క కాంటెక్స్ట్. మా కులం, మా ఇంటి పేరట, మా బంధువు, అతను అబద్ధం చెప్పినా నేను నమ్ముతాను అనేటటువంటి బుద్ధి కొంతమందికి ఉంటుంది. సౌలు బుద్ధి అదే. వాళ్ళ బెన్యామీనీయుడని ఆ కూష్ చెప్పిన మాటలు విన్నాడు. అయితే దావీదు ఇక్కడ దేవునికి మొర పెడుతూ ఉన్నాడు. ఈ పాట వీణానాద సహిత గీతము అని తెలుగులో వ్రాయబడింది, కానీ ఇంగ్లీష్లో హిగాయోన్ అనేటటువంటి పదం వాడబడింది. 5వ వచనంలో సెల అనేటటువంటి ఆ వాద్యమునకు లేక పాటకు సంబంధించినటువంటి స్థాయి మార్చేటటువంటి స్టాప్ సెల కనబడుతుంది. 2 భాగాలుగా విభజిస్తే మొదటి 5 వచనాల్లో తన సమస్యను గురించి చెప్పుకున్నాడు. 6వ వచనం నుండి ఫోకస్ దేవుని పైన, దేవుని సింహాసనం పైన కనబడుతుంది. ఈ కీర్తనలో దేవుని గురించినటువంటి 7 గ్రాండ్ స్టేట్మెంట్స్ భక్తుడు దావీదు చెప్పాడు. గమనించండి, 7 స్టేట్మెంట్స్ దేవుని గురించి. తన సమస్య కొంచెం సేపు ప్రక్కన పెడదాం. నేను తరంబడుతూ ఉన్నాను, నన్ను తప్పించేవారు లేరు, నేనేమైపోతాను, నన్ను ముక్కలుగా చీల్చడానికి వీరు సిద్ధపడ్డారు, భాషాను దేశపు బలమైన వృషభాలు, యేసుక్రీస్తు ప్రభు శిలువ దగ్గర కీర్తనకారుడు చెప్పినటువంటి దృశ్యం మన జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ భక్తుడు దావీదు తాను సమస్యల చేత వెంటాడబడినప్పుడు, నిరపరాధి అయ్యుండి తాను దోషం ఆరోపించబడినప్పుడు తాను వ్రాసినటువంటి గీతం ఇది. అందుకే చాలా ధైర్యంగా ఆ వచనాల్లో, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపం జరిగిన ఎడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, చాలా ధైర్యంగా చెప్పగలిగాడు. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ ఎవరు చెప్పగలరు? నేను తప్పు చేయలేదు, నేను కీడు చేయలేదు, నాతో సమాధానముగా ఉన్న వారికి నేను కీడు చేయలేదు, అయినను వారు నాకు కీడు చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నేను తప్పు చేసి ఉంటే 5వ వచనంలో తాను సెల్ఫ్ జడ్జిమెంట్, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అడగద్రొక్క నిమ్ము, నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. 5వ వచనం చివరి లైన్, నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. దావీదు అనుభవంలో సౌలు ఎన్గెది అరణ్యంలో కానివ్వండి, జీపు అరణ్యంలో కానివ్వండి, దావీదును వెంటాడి తన్ను చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు సౌలు యొక్క వస్త్రపు చెంగు మాత్రమే కోయబడింది. వేరొక సందర్భంలో బల్లెంతో పొడి చేయమంటావా అని దావీదు యొక్క సైన్యాధిపతి అడుగుతూ ఉన్నాడు. చంపేసేస్తాను ఒక దెబ్బతో సౌలు, వద్దు.
నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించి తిని కదా. దావీదు జీవితం తాను తప్పు చేయకున్నప్పటికీ తాను అపార్థం చేసుకోబడ్డాడు, తరుమబడ్డాడు, బాధింపబడ్డాడు, తన పైన అబద్ధాలు కల్పించారు, తాను ఎంతగానో శ్రమ నొందాడు. ఆ శ్రమలో నుండి వచ్చినటువంటి పాట ఇది. దేవుని గుర్చినటువంటి 7 గ్రాండ్ స్టేట్మెంట్స్ 7వ కీర్తనలో మనం గమనించబోతూ ఉన్నాం. మొదటి వచనం, యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. మనం ఎవరిని ఆశ్రయించగలం? ఎవరి దగ్గరికి వెళ్ళి దేవా శరణు అని వేడగలం? మనల్ని వెంటాడుతూ ఉన్నటువంటి భయం, ఇదే మన ప్రధాన శత్రువు. ఎవరిని ఆశ్రయించగలం? యెహోవా నా దేవా, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను. నీ శరణు చొచ్చి ఉన్నాను. కనుక శరణు చొచ్చిన వారిని కాపాడేటటువంటి దేవుడు మన దేవుడు. 2వ అంశం 6వ వచనం, నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. మనము ఇతరులను శత్రువులుగా ఎంచుకొనకపోయినా వారు మనల్ని శత్రువులుగా ఎంచుకుంటారు. సౌలు దావీదును శత్రువుగా ఎంచుకున్నాడు. దావీదు సౌలును శత్రువుగా ఎంచుకోలేదు. జ్ఞాపకం పెట్టు. సౌలు చాలా మార్లు దావీదును చంపించాలని ప్రయత్నం చేశాడని మనం ఎరుగుతాం. ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, నా విరోధుల ఆగ్రహము అణచుటకై. మనల్ని ఎవరైతే విరోధులుగా ఎంచుకుంటారో వారితో డీల్ చేసేటటువంటి వాడు దేవుడే. ఆయన ఏం చేస్తాడు అంటే 15వ వచనంలో, వారు త్రవ్విన గుంటలో వారే పడేటట్టు చేస్తారు. తాను త్రవ్విన గుంటలో తానే, ఇక్కడ వ్యక్తిని గుర్చి లేక ఒక గుంపును గుర్చి కానీ వారు త్రవ్వుకున్నటువంటి గుంటలో వారే పడేటట్లు డీల్ చేసేటటువంటి దేవుడు. 16వ వచనంలో అంటాడు, వాడు తలంచిన చేటు వాన్నెత్తి మీదికే వచ్చింది. దేవుడు మన శత్రువులతో డీల్ చేసినప్పుడు మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది. అవునా, దేవుడు ఇలా చేయగలడా? నేను ఎన్నడూ అనుకోలేదే. నీవు సహించాలి, దేవుని వైపు చూడాలి, ప్రార్థన చేయాలి. కనుక దేవుడు నీ విరోధులతో డీల్ చేయడానికి ఆయనకు అవకాశం ఇవ్వు. యూ నీడ్ నాట్ డీల్ విత్ దెమ్. వాని గురించి ఆలోచించనక్కర్లేదు, వాని గురించి నువ్వు కామెంట్ చేయనక్కర్లేదు, వాని గురించి నువ్వేం చేయనక్కర్లేదు. దేవుని బిడ్డలకు చాలామంది ఉద్యోగ జీవితంలో, వ్యాపార విషయాల్లో, ఇతర విషయాల్లో, సమాజంలో చాలామంది వ్యతిరేకులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులన్నీ నీవు చేయలేదు కనుక, వారు చేసే పాప కార్యాల్లో నీవు పాలు పొందలేదు కనుక నీవు దేవునికి అప్పగించాలి వారిని. దేవుడే వారితో డీల్ చేసేవాడు. విరోధులతో ఆయన డీల్ చేసేటటువంటి దేవుడు, విరోధులను అణగద్రొక్కేటటువంటి దేవుడు. 2. తర్వాత 3వ విషయం 7వ వచనంలో, జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కావు. దేవుడు ఉన్నతమైనటువంటి స్థలముల్లో ఉన్నటువంటి వాడు, పరలోకమందు ఆసీనుడైనటువంటి దేవుడు. ఆయన అందరికంటే పైగా ఉన్నటువంటి దేవుడు అనే విషయం మనం మర్చిపోకూడదు. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ థింగ్స్. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ నేషన్స్. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ సబ్జెక్ట్స్. గాడ్ ఈజ్ అబవ్ ఆల్ రూలర్స్. 17వ వచనం చివరి భాగంలో, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను అన్నాడు భక్తుడు దావీదు. సర్వోన్నతుడైనటువంటి దేవుడు. హీ ఈజ్ అబవ్ ఆల్. కనుక మన పక్షంగా న్యాయము జరిగించేటటువంటి దేవుడు ఆయన.
సర్వోన్నతుడు. ఆయన అధికారాన్ని, ఆయన శక్తిని మించింది మరేది ఎక్కడ లేదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు 7వ కీర్తనలో 8వ వచనం భక్తుడు అంటూ ఉన్నాడు, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. ఇంత మటుకు వ్యక్తులకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు, లేక ఒక గుంపుకు తీర్పు తీర్చేటటువంటి దేవుడుగా దేవుని చూచినటువంటి దావీదు జనములకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు. ఈజ్ ఏ జడ్జ్ టు ద నేషన్స్. ఈ అంశాన్ని గురించి నేను చివరిలో మాట్లాడతాను. రాజ్యములకు దేవుడు తీర్పు తీరుస్తాడా? ఈ దినాల్లో అదే జరుగుతూ ఉన్నదా? 8వ వచనం, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. 5వది దేవుని గురించినటువంటి గ్రాండ్ స్టేట్మెంట్. 9వ వచనం, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. మనం మనుషులకు కనిపించకుండా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సంవత్సరాలు, మాసాలు దాచిపెట్టగలరు. కపటాన్ని మనిషి నటించగలడు. అయితే ఎంతకాలం నటిస్తావు? మనుషుల ముందు నటించగలవు, దేవుని ముందు నటించగలవా? దేవుడు నీ అంతరంగాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి స్కానింగ్ మెషిన్లు, లేక చాలా పవర్ఫుల్ రేడియాలజీకి సంబంధించినటువంటి మెషిన్స్ అన్నీ, ఎక్విప్మెంట్స్ అన్నీ, మానవుని ఎముకల లోపల ఏమున్నది, అంతరంగంలో ఏమున్నది, శిరస్సు నుండి పాదాల మటుకు హోల్ బాడీ స్కానింగ్ చేసేటటువంటి యంత్రాలు ఈ రోజుల్లో. వాటిని గురించి మనము చూస్తూ ఉంటాం, లేక చదువుతూ ఉంటాం. దేవుడు నీ మొత్తం అంతరంగాన్ని ఆయన స్కాన్ చేసి నీ అంతరంగంలో ఏముందో ఆయన బయట పెట్టగలరు. సుమా, దేవుని ముందు ఆటలాడు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. చాలామంది స్నేహితులను మోసం చేసేవారు. భార్యాభర్తల్లో ఒకరి పట్ల ఒకరు అపనమ్మకస్తులుగా ఉండేటటువంటి వారు, నమ్మించినటువంటి వారిని మోసం చేసేటటువంటి వారు ఎంతమంది కోకొల్లలుగా ఈ దినాల్లో కనిపిస్తూ ఉంటారు. జాగ్రత్త సుమ. హృదయములను అంతరింద్రియములను పరిశీలించేటటువంటి నీతి కలిగినటువంటి దేవుడు. కొన్ని మార్లు ల్యాబ్ రిపోర్టుల్లోనైనా దోషం ఉంటుందేమో కానీ దేవుడు నీ అంతరంగాన్ని మొత్తం స్కాన్ చేసి రిపోర్ట్ ఇచ్చాడంటే ఇక దానికి తిరుగులేదండి. హైదరాబాదులో మేమున్న కాలంలో హిమాయత్ నగర్లో ఒక ల్యాబ్ ఉంది. చాలా ఫేమస్ ల్యాబ్ అది. మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా ఆ ల్యాబ్లో చేయబడినటువంటి టెస్ట్ రిపోర్ట్ తీసుకుని వెళితే ఆ డాక్టర్ హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మీకు ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. లేక కొంతమంది మంచి ల్యాబ్ సజెస్ట్ చేయండి అంటే ఫలానా హిమాయత్ నగర్లో అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాబ్కి వెళ్ళండి అని రికమెండ్ చేసేటటువంటి. సిఎంసి వెళ్ళు మీకు తెలుసు, వాళ్ళ రిపోర్ట్స్ చాలా యాక్యురేట్గా ఉంటాయి. నీ అంతరంగం ఎలా ఉన్నదో ఆయన కంప్లీట్గా నిన్ను నీకు చూపిస్తాడు. ఒప్పుకునేటటువంటి ధైర్యం మనిషికి ఉన్నదా? అవును, నేను దోషిని, నా ఉద్దేశం సరైంది కాదు, నేను మోసగాడిని, నేను చాలా చాలా ప్రణాళికలు వేసుకున్నాను నా స్వార్థం కొరకు. ఒప్పుకోగలడా మనిషి? ఒప్పుకోగలడా? ఆయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవుడు, నీతిగల దేవుడు. ఆ మాట మనము జ్ఞాపకం ఉంచుకుందాం. 6వది 11వ వచనము, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. వాట్ ఈస్ గాడ్స్ క్రైటీరియా ఫర్ జడ్జిమెంట్? ఇట్ ఈస్ నాట్ గ్రేస్, బట్ ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచియస్నెస్. దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. ఆయన నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. కొన్నిసార్లు మనం
న్యాయస్థానాల్లో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి కొన్ని విషయాల గురించి విన్నప్పుడు మనం విచారపడుతూ మన దేశంలో కానివ్వండి లేక ఇతర దేశాల్లో కానివ్వండి న్యాయము జరిగించవలసినటువంటి న్యాయస్థానాలు న్యాయాధిపతిని లాయర్స్ అడ్వకేట్స్ ఏమంటారంటే మై లార్డ్ అంటారు. నా ప్రభువా అంటే దేవుని తర్వాత స్థానం అది. మై లార్డ్ నా ప్రభువా అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు దేవుడే ఇస్తే తీర్పు ఇలానే ఉంటుంది అన్నట్టుగా తీర్పు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటారు. దేవుడు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చేటటువంటి దేవుడు. కాబట్టి 17వ వచనంలో అంటాడు, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుడు ఆయా దేశాల మీదికి రానిచ్చినటువంటి తీర్పులు వారు పొందటానికి తగినటువంటి వారే కనుక దేవుడు రానిచ్చాడు. ఇంత హ్యావక్ సృష్టింపబడాలా? ఇది సబబేనా? మందలించి ఉండొచ్చు కదా, దేవుడు ఇంతకంటే తక్కువ పనిష్ చేసి ఉండొచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. బట్ గాడ్ హ్యాస్ అలౌడ్ ఇట్. 7వ కీర్తన ధ్యానం చేసే వరకు నా హృదయంలో చాలా బాధ ఉన్నది. నేను ఆ బాధ తీసివేస్తున్నాను. 17వ వచనం, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఈ మెట్టు మనం ఎక్కలేములేండి. నేను మీరు దేవా నీవు చేసిందంతా సరైనదే అని మనం ఇప్పట్లో అనలేము. చాలా కాలం తర్వాత ఒకవేళ అనటానికి ధైర్యం తెచ్చుకుంటాను. మేము చాలా కాలం తర్వాత అనేక విషయాలు వెలుగులోనికి వచ్చిన తర్వాత అనేక కారణాలు మనకు అర్థమైన తర్వాత బహుశా అప్పుడు దేవుని మీద మనకున్న కష్టం, దేవుని మీద మనకున్నటువంటి ఆయాసం బహుశా అప్పుడు తగ్గుతుందేమో అనుకుంటా. 7వ అంశం, ఇక్కడ ఈ కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు 11వ వచనం 2వ భాగంలో అన్నాడు, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిస్ వ్రాత్ ఎవ్రీ డే. నీ ఉగ్రత అది కోపం కాదు. కోపం కంటే మించిన దాన్ని ఉగ్రత అంటారు, మహా ఉగ్రత. ఎందువల్ల? ప్రతి దినము. దావీదు భక్తుడు ఎప్పుడో రాశాడు, ఎప్పుడో రాశాడు. దినాల్లో చెప్పుకున్నాం. దావీదు రచించిన కీర్తనలు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలకు ముందటివి. అంటే ఇప్పటికీ ఇంచుమించు 3000 సంవత్సరాలకు పూర్వం రచించబడినటువంటి కీర్తనలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ఇవి కాలానికి మించినటువంటి టైమ్లెస్ ట్రూత్స్. అన్ని కాలాల్లో ఇవి నిజమైనవి, సత్యమైనవి, వీటిని ఎవరు కొట్టివేయలేనివి అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఇదే భక్తుడు దావీదు 103వ కీర్తనలో ఆయన నిత్యము కోపించువాడు కాడు అని వ్రాయబడి ఉంది. అది దావీదే రాశాడు, ఇది దావీదే రాశాడు. ఇక్కడ ఏమని రాశాడు? 11వ వచనం, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. అక్కడేమని రాశాడు? ఆయన నిత్యము కోపించువాడు కాడు. మరి ఈ రెండు కరెక్టేనా? రెండు కరెక్టే. ఎవరి మీద నిత్యం కోపించడు అంటే తన బిడ్డల మీద నిత్యం కోపించడు. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, మన బిడ్డలు ఏదన్నా ఒక చిన్న విషయంలో పొరపాటు చేస్తే కోపడతాం. రోజంతా కోపడుతూనే ఉంటామా? కాదు. మాసం అంతా కోపడుతూ ఉంటామా? కాదు. వారు మన బిడ్డలు, మన కుటుంబానికి చెందినవారు. కాబట్టి వారు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం కోపడతాం. అదే కోపం మనలో
ప్రతిరోజు ఉంటే చాలా కష్టం, చాలా కష్టం. మనం అలా చేయం, తెలియక చేశారు, క్షమిస్తాం. ఎందుకంటే వారు మన బిడ్డలు, మన రక్త సంబంధికులు కనుక. అన్యజనం ఉన్నారే, దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని ఉనికిని ఒప్పుకోనటువంటి వారు, దేవుడు ఉన్నాడు అని నమ్మని వారు ఉంటే ఉండలేవు. నిజమైనటువంటి దేవుని సరైన రీతిగా గ్రహించని వారు, ఒప్పుకొనని వారు, లోబడనటువంటి వారు, దేనినో వేటినో రోమాపత్రిక 1వ అధ్యాయం చదవండి, దేవుడుగా పూజించేటటువంటి వారు, వారిపైన ఆయన మరి కోపపడటం న్యాయమే. దేవుని మహిమను పురుగుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు స్వరూపమునకు మార్చి దేవుని మేము పూజిస్తూ ఉన్నామంటే ఆయన ఎగతాళి చేయటమే కానీ అది ఆయన పూజించడం అవుతుందా? ఆయన వారిపైన కోపపడటం సబబే కదా. అంతేకాదు, వారు మాకు కూడా దేవుడు ఉన్నాడు, మేము కూడా దేవుణ్ణి కలిగి ఉన్నాం అని చెప్తూ లోకంలో చేసేదంతా చేస్తూ ఉంటారు. లోకంలో చాలా చెడు, చాలా కీడు చేస్తూ ఉంటారు, అక్రమం జరిగిస్తూ ఉంటారు. అందుకే దేవుడు వారి అక్రమాన్ని చూచి కోప్పడవలసి వస్తుంది. నోవహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? భూమి బలాత్కారంతో నిండి ఉన్నది, నా సన్నిధిని సమస్త శరీరుల అంతము వచ్చి ఉన్నది అన్నాడు దేవుడు. మానవుడు చేసేటటువంటి ప్రతి చెడుగు, ప్రతి పాపం దేవుడు చూస్తూ ఉన్నాడు. మానవుడు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటున్నాడు, దేవుడు రికార్డ్ చేయిస్తూ ఉన్నాడు. జాగ్రత్త సుమ. అందుకే ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు కనుక మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, భక్తిహీనులపై దేవుని కోపం వారు పాపం చేసినప్పుడల్లా నిలుస్తుంది. అందుకే ప్రతిదినం భక్తి కలిగినటువంటి వారిని, తన బిడ్డలైనటువంటి వారిని, తన నామమును అంగీకరించిన వారిని వారు చేసేటటువంటి పొరపాట్లు వారు మంటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపిస్తూ వారిని క్షమిస్తూ ఉంటాడు. ఆయన నిత్యము తన బిడ్డలపై కోపించేటటువంటి వాడు కాడు. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన నిత్యము కోపించేటటువంటి వాడు కాడు. ఈ కీర్తన చివరి వచనాల్లో 12, 13 వచనాల్లో, ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచున్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచున్నాడు, తన అంబులను అగ్నిబాణములుగా చేసి ఉన్నాడు. పాపును కొరటకు వాడు ప్రసవేదన పడుచున్నాడు, చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా లేచేటటువంటి వారు, వారి మీద దేవుడు ఎలాగ యాక్షన్ తీసుకుంటాడో, ప్రతీకారం చేస్తాడో 12, 13, 14 వచనాల్లో, 15, 16 వచనాల్లో అయితే వారి ఫైనల్ డెస్టినేషన్, వారు ఎక్కడ ఎండ్ అవుతారో కీర్తనకారుడు చక్కగా చెప్తున్నాడు. వారు తవ్విన గుంటలో వాళ్ళే పడిపోతారు. వారు చేయాలనుకున్నటువంటి కీడు వారి నెత్తి మీదికే వస్తుంది. ఎస్తేరు కాలంలో హామాను మీదికే వచ్చింది ఆ కీడు. మొర్దెకై కొరకు సిద్ధపరిచినటువంటి ఉరి కంబం పైన హామాన్నే ఉరి తీశారు కదా, మనం ఎరుగుదు. కనుక వారు తలంచినటువంటి కీడు వారి నెత్తి మీదికే వస్తుంది. కాబట్టి దేవుని మనం 7 లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటూ, మొట్టమొదటిది శరణు దొచ్చిన వారిని ఆయన తప్పించేటటువంటి వాడు. రెండవది విరోధుల ఆగ్రహాన్ని అణిచివేసేటటువంటి వాడు. మూడవది ఆయన పరమందు ఆసీనుడైనటువంటి వాడు. 7వ వచనం. 17వ వచనం ఆయన సర్వోన్నతుడు. 4వది ఆయన వ్యక్తులకే కాక జనములకు తీర్పు తీర్చేటటువంటి దేవుడు, నేషన్స్కు తీర్పు తీర్చే దేవుడు. దీని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. ఆయన జనములకు తీర్పు తీర్చేవాడు. 5వది హృదయములను అంతరింద్రియములను. 9వ వచనం ఆయన పరిశీలించేటటువంటి దేవుడు, నీతి కలిగినటువంటి దేవుడు. 6వది
ఆయన జడ్జిమెంట్ యొక్క క్రైటీరియా 11వ వచనం, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చు. మనము కృపాసనం దగ్గరకు వెళతాం, న్యాయ సింహాసనం దగ్గరికి వెళ్తే మనం నిలవబడలేం. కానీ యేసుక్రీస్తు ప్రభునందు కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. సత్యాన్ని కొట్టివేసి కృపా సంపూర్ణుడుగా మాత్రమే యేసు ప్రభు ప్రత్యక్షం కాలేదు. దేవుని న్యాయము, దేవుని కృప రెండు కలిసే ఉంటాయి, జ్ఞాపకం ఉంచుకున్నాం. పాత నిబంధనలో కృప ఉన్నది, నూతన నిబంధనలో కృపా సత్య సంపూర్ణుడుగా ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మనం కృపాకాలంలో ఉన్నాం, అయితే న్యాయాన్ని కొట్టివేయలేదు, జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు విధించినటువంటి న్యాయ విధి. సరే, ఇప్పుడు 8వ వచనం మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. నేను ఈ మాటలు చెప్తూ ఉండగా నా హృదయంలో చాలా బాధతో ఈ మాట చెప్తూ ఉన్నాను. నేను ఎవరిని జడ్జి చేయటానికి చెప్పడం లేదు. మనం ఎంతటి వారం దేశాలను గురించి, రాజ్యాలను గురించి మాట్లాడేటంత గొప్పవారమా? కాదు. కానీ దేవుడేం మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాట చెప్పవలసినటువంటి బాధ్యత దేవుని సేవకులంగా, దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి వారుగా బోధకులందరిపైన ఉంటూ ఉంది. నేను చాలా మార్లు ఈ ప్రాబ్లం ఎరైజ్ అయిన తర్వాత దేవుని సన్నిధానంలో చాలా స్ట్రగుల్ అవుతూ ఉన్నాను. దేవా, మేము బయటికి వెళ్ళిన తర్వాత సమాజంలో ఏమండి మీ దేవుడు ఎందుకు కాపాడలేదు క్రైస్తవ దేశాలని, పిలువబడిన దేశాలను అని ప్రశ్నిస్తే మా దగ్గర ఏం జవాబు ఉన్నది? ఏం చెప్పగలం? యూరోప్ దేశాల మీదకి ఎందుకు వచ్చింది ఆ తీర్పు అని ఇవన్నీ ఆలోచించవలసి వచ్చింది. జాగ్రత్తగా వినండి. అమెరికా మీదకి తీర్పు వచ్చింది. అమెరికాలో కొన్ని సంస్థలు తమ దేశంలో ఉన్నటువంటి పాపాన్ని గుర్చి వారు స్టడీ చేసి కేటగరైజ్ చేసి 182 పట్టణాలకు మోస్ట్ సిన్ఫుల్ సిటీస్ అని చెప్పేసేసి వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారండి. వాళ్ళ ర్యాంకింగ్ ఇవ్వటానికి వాళ్ళు తీసుకున్నటువంటివి 7 విషయాలు. ఒకటి, కోపము, ద్వేషము. కోపము, ద్వేషం ఉంటే ఇతరులను, ఇతర జాతులను, ఇతర వ్యక్తులను ద్వేషిస్తారు. వైలెంట్ క్రైమ్స్ ప్రివలెంట్గా ఉంటాయి. అలాగే ఎగతాళి చేయటం, బుల్లియింగ్ ఉంటుంది. తర్వాత జెలసీ, అసూయ. జెలసీలో నుండే దొంగతనం, మోసం, థెఫ్ట్ అండ్ ఫ్రాడ్ వస్తాయి. మూడవది ఈటింగ్ అండ్ డ్రింకింగ్. తినటం, గంతులేయటం, చిందులేయటం, తాగటం. వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. నాలుగవది దురాశ, గ్రీడ్. క్యాసినోస్, గ్యాంబ్లింగు, ఇదంతా దురాశ కిందకు వస్తుంది. ఐదవది లస్ట్, శరీర సంబంధమైనటువంటి ఇచ్చ నెరవేర్చుకోవటం, హద్దు అదుపు లేకుండా ప్రవర్తించటం. ఆరవది వ్యానిటీ. వ్యానిటీ, మాయ. బ్యూటీ సెలూన్స్ను గురించి, ట్యానింగ్ సెలూన్స్ను గురించి ఆ కేటగిరీలో రాసుకొచ్చారు. ఏడవది లేజినెస్, సోమరితనం. ఈ 7 పారామీటర్స్ తీసుకుని కొన్ని సంస్థలు అమెరికా దేశంలో ఉన్నటువంటి నగరాలను ఎక్కువ పాపం ఏ నగరాల్లో ఉందో వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఒక్కొక్క పాపం విషయంలో ర్యాంకింగ్ ఇచ్చారు. అమెరికాలో అతి పరిశుద్ధులు ఉన్నారు, అమెరికాలో అతి పాపులు ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళంతా భక్తిహీనులు, మనమంతా భక్తిపరులు కానే కాదు. ఎలక్ట్రిసిటీ వాడకుండా, మెషిన్ మీద బట్టలు కుట్టకుండా, బట్టలను చక్కగా వాళ్ళు నీడిల్తో కుట్టుకునేటటువంటి, సూది దారంతో కుట్టుకుని బట్టలు వేసుకుని కరెంటు వాడినటువంటి వాళ్ళు అమెరికాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో మిగిలే ఉన్నారు. ఇంకా చాలా విచిత్రమైనటువంటి వ్యక్తులు, మనకంటే చాలా నిష్ట కలిగినటువంటి వారు. గుర్తుంచుకోనండి. 2011వ సంవత్సరంలో బ్లెస్సిమ్మ అమెరికా నుండి ఫోన్ చేసి, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు, డాడీ నీకు మమ్మీకి నేను టికెట్స్ పంపిస్తాను, రాను పోను బుక్ చేసి
మీరు అమెరికా రాకూడదా? నేను చెప్పానమ్మా, అమెరికా రావాలని మాకు లేదు, మా ప్రాధాన్యతలు వేరు. డాడీ, పెదనాన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, మా అన్నగారి కుమారుడు కుటుంబం, కుమార్తె కుటుంబం స్టేట్స్లో ఉన్నారు. నా రక్త సంబంధికుల బిడ్డలు 5 కుటుంబాలు ఈరోజు స్టేట్స్లో ఉన్నాయి. వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, వారి క్షేమం కొరకు. 2011లో బ్లెస్సింగ్ అన్నది, డాడీ ఒకసారి వచ్చిపోతే బాగుంటుంది డాడీ, ఇంకా మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. అవును, క్రైస్ట్ మన్నాత చర్చ్ వనస్థలిపురం సంబంధించినటువంటి విశ్వాసుల కుటుంబాలు, ఎవరి బిడ్డలు, ఫ్యామిలీస్తో ఉన్నవారు ఆయా స్థలాల్లో ఉన్నారు. వెళ్ళవచ్చు, మంచిదే, తప్పేం లేదు. కానీ మాకు దేవుడా నడిపింపు ఇవ్వలేదు, దేవుడా నడిపింపు ఇవ్వలేదు. కొన్ని మార్లు ఎవరైనా నన్ను అడిగేవారు, మీరు అమెరికా ఎన్నిసార్లు వెళ్ళొచ్చారు? నేను చెప్పేవాడిని, మీరు షాక్ కారు కదా, నాకు వీసా లేదండి, నాకు పాస్పోర్ట్ లేదండి అని చెప్పేవాడిని. 2013లో మొదటిసారిగా నేను పాస్పోర్ట్ అప్లై చేశాను. అది హోలీ ల్యాండ్ వెళ్ళటానికి వెస్లీ గారు ఏర్పాటు చేశాను 2013. నేను పాస్పోర్ట్ కొరకు ఎన్నడూ అంతకుముందు అప్లై చేయలేదు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ప్రాధాన్యతలు సరైన రీతిగా సెట్ చేసుకోవాలి. విదేశాలకు వెళ్ళటం అవసరం, మంచిదే. దేవుడు సేవ కొరకు తీసుకెళ్తే చాలా ఖచ్చితంగా వెళ్ళాలి. చూడటం కొరకు వెళ్ళటం మాత్రం నాకు ఇష్టం లేదు. అందుకే నేను దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. మరి మా కుమార్తె బ్లెస్సిమ్మ, అప్పటికి వివాహం కాలేదు, 2011, 2012లో తన వివాహం. మమ్మల్ని ఇద్దరిని రమ్మని కోరినప్పటికీ, అప్పటికే మా బంధువులు అక్కడ ఉన్నప్పటికీ వెళ్ళటానికి నేను ఆసక్తి చూపించలేదు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఈరోజు ప్రపంచ దేశాలు, నాగరికత కలిగిన దేశాలు, సంపన్నమైనటువంటి దేశాలు, వారు దేవుని తట్టు చూస్తారా? ఇప్పుడైనా దేవుని తట్టు చూస్తారా? దెబ్బతిన్న తర్వాత అయినా దేవుని తట్టు చూస్తారా? ఇలాగూ యూరప్కు కానీ అమెరికా కానీ సంభవిస్తుంది అని ఎవరు ఎన్నడూ సంభవించలేదు. దేవుని న్యాయాన్ని నీవు ఎగతాళి చేస్తే ఒకనాడు నీవు ఏడ్చిన కలిగినటువంటి నష్టం నుండి కోలుకోలేవు. నీ కుటుంబాలను, నీ ప్రజలను, నీ జనాంగాన్ని కాపాడుకోలేవు. జాగ్రత్త. ఆయన జనములకు తీర్పు, యెహోవా జనములకు తీర్పు తీర్చేవాడు. వచ్చిన యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. దేశాలను గురించి మన హృదయంలో వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది. మనుషులం కదా మనం, బాధపడమా? ఖచ్చితంగా బాధపడతాం. అయితే దేవుని కోణం నుండి చూస్తే, దేవుని హృదయాన్ని ముక్కలు చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని పలకలను పగలగొట్టినట్టుగా దేవుని ధర్మశాస్త్రాన్ని పగలగొట్టి ఈ విచ్చలవిడిగా తిరిగి ఈరోజు భయపడుతూ దేవుడు ఎందుకు మాకు రానిచ్చాడు అంటారా మనుషులు? అది అమెరికా కానివ్వండి, అది ఇటలీ కానివ్వండి, అది ఏ దేశమైనా కానివ్వండి, యూరోప్లో ఏ దేశమైనా కానివ్వండి, దేవుణ్ణి అనగలరా? దేవుడు జనములకు తీర్పు తీర్చేటటువంటి వాడు. కనుక మనం వేదన కలిగినటువంటి వారంగా, బాధ తప్త హృదయాలతో ప్రభు కృపాసనాన్ని సమీపించి ఈరోజు అడుగుదాం, దేవా, ఈ శిక్షకు భూమి మీద ఉన్నటువంటి దేశాలు తగినవే. ఈ ఉదయకాలం నేను చెప్పినటువంటి మాటలు తీర్పు తీర్చడానికి కాదు, దేవుని స్వరం, దేవుని అంతరంగంలో ఉన్న బాధ, ప్రతిరోజు ప్రతి గంట దేవుని హృదయాన్ని చిత్రవద చేసినటువంటి మనిషి, వాళ్ళని పుట్టించినందుక, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కలిగించినందుక, వాళ్ళకు మంచి స్థితిలోకి తెచ్చినందుక, వాళ్ళని హెచ్చించినందుక, ఘనత ఇచ్చినందుక, నాగరికత వృద్ధి అయ్యేటట్టు చేసి వాళ్ళని చాలా మంచి స్థితిలో ఉంచినందుక, మనిషి విచ్చలవిడిగా పాపం చేసే విషయంలో చెలరేగితే మనిషి మీదకి వచ్చేటటువంటి తీర్పు ఇది. గాడ్ అలౌస్. రోమాపత్రిక 1వ అధ్యాయం
చదువుకోండి. ఈరోజు మీరు ధ్యానం చేయండి. 7వ కీర్తన మరలా చదవండి. నేను ముగించక మునుపు ఈ 7వ కీర్తన పైన మొదటి 6 వచనాలను గుర్చి సువార్త గాయకులు పాడినటువంటి పాట పల్లవి మాత్రం నేను పాడి ముగిస్తాను. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. ప్రేమగల మా ప్రభువా, 7వ కీర్తన ఎదుట మేము నిలవబడి మేము దోషులము, ఈ భూగోళం పైన ఉన్నటువంటి అనేక దేశాల్లో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ మేము మీ హృదయాన్ని సంతోషపరచని వారు, మీరు విధించినటువంటి కట్టడలు న్యాయ విధులు మేము ఆచరించినటువంటి వారు, మీ హృదయాన్ని ప్రతినిత్యము దుఃఖపరిచిన వారు, మారు మనసు లేనటువంటి వారు ప్రతిదినం మిమ్మల్ని గాయపరిచారు. మీ పేరు పెట్టుకున్నటువంటి ప్రజలుగా ఉండే అనేకులు నామకార్థ జీవితంలో విచ్చలవిడిగా జీవించి పాపముతో అక్రమంతో భూమిని నింపివేశారు, దేశాలను పట్టణాలు నింపివేశారు. మీ తీర్పులు దేవా మేము తప్పించుకోగలమా? కృప చూపమని కృపాసనాన్ని సమీపిస్తున్నాం. దేవా, నీవు నీతి గల న్యాయాధిపతి. మరొకసారి కృపను గూర్చి తండ్రి మేము జ్ఞాపకం చేస్తూ మీ న్యాయమును ఎదుట మేము నిలవబడి మేము నిరపరాధులమని తీర్చబడలేము, కానీ మీ కృప కొరకు మేము కనిపెడుతూ మీ వైపు చూస్తూ ఉండగా సహాయం చేయండి. ప్రపంచ దేశాలను, మా ఇండియా దేశాన్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకొని ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా దీన్ని 7వ కీర్తనలో 7 విషయాలు మిమ్మల్ని గుర్చి మేము ఏవేవి ధ్యానం చేసేమో, మీరు ఎటువంటి దేవుడవో మేము ఆ విషయాలన్నింటినీ గుర్తుంచుకొని మా జీవితంలో పాపం నుండి, పాపంగా కనిపించే ప్రతిదాని నుండి మేము దూరంగా ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసులైన మీ బిడ్డలు మీ చిత్తాన్ని చేయడానికి మాకు నేర్పించండి. మీ చిత్తం యొక్క కేంద్రంలో మమ్మల్ని ఉంచండి. ఈ ప్రార్థనను మీరు అంగీకరించి సహాయం చేసి మహిమను పొందండి. మానవ ఉద్దేశాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి ఎక్కడైనా ఏదైనా మీ చిత్తం కాని మాట నా పెదవి వెంట దొర్లి ఉంటే మీ రక్తంతో కప్పివేయండి. మీ కృపకు మమ్మల్ని అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభువా నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.